తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఏటూరు నాగారం పట్టణంలోని తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి బడే నాగజ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు తెలంగాణలో ఎంతో మంది మేధావులు విగ్రహాలు పెట్టకుండా తెలంగాణకు ఏం సంబంధం లేనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ తల్లిని అవమానిస్తే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవమానించినట్టేనని మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసివేసి గాంధీ భవన్ కు చుట్టి పంపిస్తామన్నారు. నిన్న తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా అక్కడ రాజ్యాధికారానికి చిహ్నంగా తెలంగాణ ప్రజల రాజ్యాధికారానికి చిహ్నంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ ముందట అలాగే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ సాధించినటువంటి వీరులు కావచ్చు, వాళ్ళందరి గుర్తుగా అమర జ్యోతిని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇక్కడ ఆ తెలంగాణ సెక్రటేరియట్ ముందట ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం, కానీ ఎవరో ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు. నిజంగా దేశ రాజకీయాలలో ఉండొచ్చు ఆయన చరిత్ర, దేశంలో ఎక్కడైనా పెట్టండి, కానీ తెలంగాణ సెక్రటేరియట్ ముందట ఉండాల్సింది కేవలం తెలంగాణ తల్లి మాత్రమే. తెలంగాణ తల్లిని అవమానిస్తే మా కన్న తల్లిని అవమానించినట్టే. కాబట్టి తెలంగాణ తల్లిని అవమానిస్తే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ తెలంగాణ ప్రజలు కానీ సహించరు. తప్పకుండా 4 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తాం. తప్పకుండా